హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిక్ అడ్డా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ అపాయింట్మెంట్స్ అనే టాపిక్ని కవర్ చేయబోతున్నాము. మనం ఈ నేషనల్ అపాయింట్మెంట్స్ అనే టాపిక్ని జనవరి నుంచి తీసుకొని అక్టోబర్ వరకు ఏవైతే కంప్లీట్ నేషనల్ అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఆ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, who has been appointed as new deputy governor of RBI in October 2025? రీసెంట్గా మనకి అక్టోబర్ మంత్లో డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐని అపాయింట్ చేయడం జరిగిందనమాట. అది ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? ఆప్షన్ ఏ స్వామినాథ్ రామన్, ఆప్షన్ బి పూనం గుప్తా, ఆప్షన్ సి టి రవిశంకర్ అండ్ ఆప్షన్ డి శిరీష్ చంద్ర ముర్ము. సో ఆప్షన్ డి శిరీష్ చంద్ర ముర్ము గారిని రీసెంట్గా మనము డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ అపాయింట్మెంట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తుందన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఆర్బీఐ గవర్నర్ యొక్క సలహా మేరకు మనకి డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ అపాయింట్మెంట్ని అప్రూవల్ వచ్చేసి ఏసీసీ, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తుందన్నమాట. ఈ అపాయింట్మెంటే కాదు, మోస్ట్ ఆఫ్ ది నేషనల్ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఏసీసీనే అప్రూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, who will be appointed as new president of BCCI? BCCIకి న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరిగింది. అది ఎవరు? ఆప్షన్ ఏ సౌరవ్ గంగూలీ, ఆప్షన్ బి హర్భజన్ సింగ్, ఆప్షన్ సి మిథున్ మన్హాస్ అండ్ ఆప్షన్ డి గవాస్కర్. సో ఆప్షన్ సి మిథున్ మన్హాస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. రీసెంట్గా మిథున్ మన్హాస్ గారిని బీసీసీఐ ప్రెసిడెంట్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈ బీసీసీఐ వాజ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1928. 1928లో మనకి బీసీసీఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. మహారాష్ట్ర ముంబైలో బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. Well, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, who has been appointed as new vice president of India? రీసెంట్గా మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసం అని పార్లమెంట్లో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో అలా మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది? ఆప్షన్ ఏ బి సుదర్శన్ రెడ్డి, ఆప్షన్ బి సిపి రాధాకృష్ణన్, ఆప్షన్ సి వెంకయ్య నాయుడు అండ్ ఆప్షన్ డి హమీద్ అన్సారీ. Option B, CP Radhakrishnan is the right answer. CP Radhakrishnan was being elected as న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలిసిందే కదా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఒక సీక్రెట్ బ్యాలెట్ ద్వారా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. సో అలా మనకి సిపి రాధాకృష్ణన్ గారు న్యూ వైస్ ప్రెసిడెంట్ లాగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి అగైన్స్ట్గా బి సుదర్శన్ రెడ్డి కంటెస్ట్ చేసినారు. బట్ సిపి రాధాకృష్ణన్ వాజ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ సిపి రాధాకృష్ణన్ గారు ఇంతకుముందు మహారాష్ట్ర గవర్నర్ లాగా కూడా వర్క్ చేశారు. నౌ హీస్ బీన్ అపాయింటెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, who has been appointed as new secretary to vice president of India? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలెక్ట్ చేయడం జరిగిందని. తనకి సెక్రటరీ లాగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది, ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? ఆప్షన్ ఏ అమిత్ ఖారీ, ఆప్షన్ బి రాజీవ్ గోబా, ఆప్షన్ సి అజయ్ కుమార్ అండ్ ఆప్షన్ డి జయంత్ సిన్హా. వెల్, ఆప్షన్ ఏ అమిత్ ఖారీ ఇస్ ది రైట్ ఆన్సర్. మనం ఫోటోలో చూసుకోవచ్చు, ఆప్షన్ ఏ అమిత్ ఖారీ ఇస్ ది రైట్ ఆన్సర్. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, who will be appointed as new Director General of Central Industrial Security Force? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి న్యూ డైరెక్టర్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. అది ఎవరో చూద్దాం. ఆప్షన్ ఏ అమర్ప్రీత్ సింగ్, ఆప్షన్ బి పరమేష్ శివమణి, ఆప్షన్ సి ప్రవీర్ రంజన్, ఆప్షన్ డి టివి సోమనాథ్. వెల్, మనకి ఆప్షన్ బి ప్రవీర్ రంజన్ ఈజ్ ది రైట్ ఆన్సర్.
అండ్ ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది మనకి మార్చ్ 10th 1969లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే CISF అనేది ఒక ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనమాట, విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది వర్క్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్సే కానీ, లేకపోతే సీ పోర్ట్సే కానీ, ఎయిర్పోర్ట్సే కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ సెక్యూరిటీ ఇస్తారు. సో అలా మనకి రీసెంట్గా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక న్యూ డైరెక్టర్ లాగా ప్రవీణ్ రంజన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, who assumed the position of Controller of Communication Accounts in September 2025? Options చూద్దాము. వందనా గుప్తా ఆప్షన్ A, ఆప్షన్ B దీపికా వర్మ, ఆప్షన్ C రేష్మా పాటిల్, ఆప్షన్ D రాకేష్ కుమార్. వెల్, ఆప్షన్ A వందనా గుప్తా ఇస్ ది రైట్ ఆన్సర్. రీసెంట్గా వందనా గుప్తా గారిని కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా టెలికమ్యూనికేషన్లో ఏవైతే ఫినాన్సెస్ ఉంటాయో ఆ కంప్లీట్ ఫినాన్సెస్ కూడా ఓవర్సీ చేసేది కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్. సో తినని రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, the central government has extended the tenure of which person as Chief of Defence Staff until 2026? రీసెంట్గా మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గారి యొక్క టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది ఎవరు చేయడం జరిగిందో చూద్దాం. ఆప్షన్ ఏ జనరల్ సతీష్ కుమార్, ఆప్షన్ బి జనరల్ అనిల్ చౌహాన్, ఆప్షన్ సి జనరల్ బిపిన్ రావత్ అండ్ ఆప్షన్ డి జనరల్ మనోహర్ పారీకర్. వెల్, ఆప్షన్ బి జనరల్ అనిల్ చౌహాన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన జనరల్ అనిల్ చౌహాన్ గారి యొక్క పిక్చర్ కూడా ఉంది. సో రీసెంట్గా జనరల్ అనిల్ చౌహాన్ వాజ్ బిన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. యాక్చువల్లీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈజ్ ది ప్రైమరీ సుప్రీం మిలిటెంట్ ఆఫీసర్ ఇన్ ఇండియా అనమాట. హైయెస్ట్ మిలిటెంట్ ఆఫీసర్ ఎవరు అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఈయన సుప్రీం మిలిటెంట్ ఆఫీసర్. అట్ ది సేమ్ టైమ్ హీ ఆల్సో వర్క్స్ యాజ్ ది మనకి అడ్వైజర్ కూడా, ప్రిన్సిపల్ మిలిటెంట్ అడ్వైజర్ లాగా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వర్క్ చేస్తారనమాట. Next question, in September month 2025, who has been appointed as the new chairman of Advertising Standards Council of India? అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా చైర్మన్ లాగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ సంజయ్ గుప్తా, ఆప్షన్ బి రోహిత్ కపూర్, ఆప్షన్ సి నిపుణ్ మెహ్రా, ఆప్షన్ డి సుధాంశు వత్స్. సో మనకి ఆప్షన్ డి సుధాంశు వత్స్ ఈజ్ ది రైట్ ఆన్సర్. రీసెంట్గా మనకి చైర్మన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాగా సుధాంశు వత్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి 1985లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్త చైర్మన్ అనేది మనకి అపాయింట్ చేయడం జరిగింది, అది సుధాంశు వత్స్. నెక్స్ట్ క్వశ్చన్, who has been reappointed as Attorney General of India for 2 years in September 2025? రీసెంట్గా మనకి రీఅపాయింట్మెంట్ అనేది జరిగింది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి. సో అది ఎవరు? ఆప్షన్ ఏ అనిల్ సింగ్, ఆప్షన్ బి పిబి బాలాజీ, ఆప్షన్ సి శైలేష్ చంద్ర, ఆప్షన్ డి ఆర్ వెంకటరమణి. వెల్, ఆప్షన్ డి ఆర్ వెంకటరమణి ఈజ్ ది రైట్ ఆన్సర్. మనకి రీసెంట్గా ఆర్ వెంకటరమణి గారిని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా లాగా రీఅపాయింట్ చేయడం జరిగింది. మనకు తెలిసిందే కదా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ది చీఫ్ లీగల్ అడ్వైజర్ who represents Indian government
ఇన్ ది కోర్ట్స్, మన ఇండియన్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేసేది కోర్ట్స్లో, అది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్. President of India appoints the Attorney General of India based on the Article 76. Article 76 ద్వారా మనకి Attorney General of India ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Who has been appointed as new Deputy Election Commissioner in September 2025? రీసెంట్గా మనకి Deputy Election Commissioner ని అపాయింట్ చేయడం జరిగింది. అది ఎవరు? ఆప్షన్ ఏ అరవింద్ ఖారే, ఆప్షన్ బి టి రవిశంకర్, ఆప్షన్ సి పవన్ కుమార్ శర్మ, ఆప్షన్ డి తరుణ్ కుమార్ పిఠోడే. వెల్, మనకి పవన్ కుమార్ శర్మ ఇస్ ది రైట్ ఆన్సర్. రీసెంట్గా మనకి న్యూ డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ లాగా రీసెంట్గా మనకి పవన్ కుమార్ శర్మ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ యూజువల్లీ ఈ అపాయింట్మెంట్ వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అండ్ ఎలక్షన్ కమిషన్ని హెడ్ చేసేది ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో యూజువల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విల్ అపాయింట్ ది డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అన్నమాట, విత్ అప్రూవల్ ఆఫ్ ACC, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ యొక్క అప్రూవ్ ద్వారా మనకి ఎలక్షన్ కమిషన్ డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. Next question. Who has recently taken charge as new Controller General of Accounts? CGA ఒక CGA అలాగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది రీసెంట్గా? ఆప్షన్ ఏ వి లలితా లక్ష్మి, ఆప్షన్ బి TCA కళ్యాణి, ఆప్షన్ సి దీపికా కుమారి, ఆప్షన్ డి మధుమిత. వెల్, ఆప్షన్ బి TCA కళ్యాణి గారిని రీసెంట్గా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఏం చేస్తుందంటే మెయిన్గా వాళ్ళు గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బోర్డ్ కానీ, లేకపోతే భారత్ పెట్రోలియమే కానీ, ఇలాంటి ఏవైతే గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, ఇవన్నీ యొక్క బాడీస్ యొక్క ఫినాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఆడిట్ చేసి, ఆ ఆడిట్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ప్రెసిడెంట్కి అట్ ద సేమ్ టైం ఈచ్ స్టేట్ గవర్నర్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలా రీసెంట్గా మనకి TCA కళ్యాణి గారిని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. Next question. Recently in September 2025, who has been appointed as Chairman of National Stock Exchange Governing Board? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గవర్నింగ్ బోర్డ్ యొక్క చైర్మన్ లాగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? ఆప్షన్ ఏ విక్రమ్ సిన్హా, ఆప్షన్ బి శుభాంశు శుక్లా, ఆప్షన్ సి శ్రీనివాస్ ఇంజేటి, అండ్ ఆప్షన్ డి అశోక్ చావ్లా. వెల్, ఆప్షన్ సి శ్రీనివాస్ ఇంజేటి ఇస్ ది రైట్ ఆన్సర్ అన్నమాట. సో మనకి ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే NSE ఏం చేస్తుంది అంటే ఇట్ అలౌస్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టు బై అండ్ సెల్ దేర్ స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ అండ్ ఎలక్ట్రానిక్ మేనర్. అంటే ఇన్వెస్టర్స్ని ఇంకా ట్రేడర్స్ని వాళ్ళ యొక్క బాండ్స్ని, వాళ్ళ యొక్క మ్యూచువల్ ఫండ్స్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఈ NSE వచ్చేసి మనకి 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1992లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడంటే మనకి దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది, ముంబై, మహారాష్ట్ర. యా, నెక్స్ట్ క్వశ్చన్. Who has been appointed as Chief Executive Officer of Food Safety and Standards Authority of India in August 2025? Option A Sunil Bhatnagar, option B Rajit Punhani, option C Arun Kumar Mishra, option D Amitabh Kant. వెల్, ఆప్షన్ బి రజిత్ పున్హాని ఇస్ ది రైట్ ఆన్సర్. మనకి ఈ FSSAI ఏదైతే ఉందో అది మనకి August 5th
2011 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ఫుడ్ అండ్ సేఫ్టీ యాక్ట్ 2006. ఫుడ్ అండ్ సేఫ్టీ యాక్ట్ 2006 ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మనకి FSSAIని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ FSSAI ఏం చేస్తుంది, మెయిన్గా ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలా మనకి FSSAI ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా రజిత్ పున్హానీ గారిని అపాయింట్ చేయడం జరిగింది. Next question, Union Minister has appointed India's first mental health ambassador as whom? Recently, for the first time, Indian government mental health ambassador ni appoint cheyadam jarigindi. Ade evaru? Option A, Kriti Sanin. Option B, Deepika Padukone. Option C, Shilpa Shetty. And option D, ప్రియాంక చోప్రా. మనం ఫోటో చూడొచ్చు, ఇట్స్ దీపికా పడుకోనే. రీసెంట్గా దీపికా పడుకోనే గారిని మెంటల్ హెల్త్ అంబాసిడర్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ అపాయింటెడ్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, who will take charge as 57th Chief Justice of India? మనకి 57th Chief Justice of India లాగా ఎవరు చార్జ్ తీసుకోబోతున్నారు? Option A, Justice D.Y. Chandrachud. Option B, Justice B.R. Gawai. Option C, Justice Suryakant. Option D, Justice Sanjeev Khanna. Well, option C, Justice Suryakant is the right answer. Justice B.R. Gawai garu ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్. తిన టెన్యూర్ వచ్చేసి మనకి November 23rd 2025లో అయిపోతుంది. సో ఆఫ్టర్ హిస్ టెన్యూర్ మనకి జస్టిస్ సూర్యకాంత్ గారిని 57th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ అతను వచ్చేసి హర్యానా స్టేట్కి సంబంధించిన వ్యక్తి, హర్యానా. సో ఫర్ ద ఫస్ట్ టైం హర్యానా నుంచి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు తెలిసిందే కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఇట్ సెల్ఫ్. నేను ఎందుకు అన్నిటికీ అపాయింట్మెంట్స్ ఆర్టికల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా సబ్జెక్ట్ మనం చెప్పేటప్పుడు దాన్ని 360 degreesలో మనం కవర్ చేయడం అనేది ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది ఎట్లా వస్తుందంటే వెరీ హై స్టాండర్డ్. ఈవెన్ మనకి చిన్న చిన్న ఎగ్జామ్స్ అయినా సరే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావట్లేదు, ఏదైనా సరే ఇన్డెప్త్గా అడుగుతున్నారు. కాబట్టి మనము ఒక టాపిక్ చదువుతూ ఉంటే ఆ టాపిక్ని 360 degreesలో కవర్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మనకి అలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు యూజింగ్ ఆర్టికల్ 124 clause 2. Clause 2 124 ఆర్టికల్ని బేస్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరుగుతుంది. Next question, who has been recently appointed as Deputy National Security Advisor? Deputy National Security Advisor లాగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? Option A, Anish Dayal Singh. Option B, Vikram Misri. Option C, Pawan Kapoor. Option D, TV Ramachandran. Well, మనకి ఆప్షన్ ఏ అనిష్ దయాల్ సింగ్ గారిని రీసెంట్గా డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ మనకి తెలిసిందే కదా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈస్ హూ? అజిత్ దోవల్. అజిత్ దోవల్ ఈస్ ది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అండ్ డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాగా ఇప్పుడు రీసెంట్గా అనిష్ దయాల్ సింగ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. Next question, recently who has been appointed as president of International Big Cat Alliance? International Big Cat Alliance అనేది మనకి PM మోడీ గారు 2023 అంటే 2023లో ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ లాగా టేకప్ చేశారు. In order to safeguard 7 big cats. 7 big catsని సేఫ్గార్డ్ చేయడానికి మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది తీసుకొచ్చినారు. 7 బిగ్ క్యాట్స్ ఏవి అంటే లయన్, టైగర్, పూమా, జాగ్యార్, స్నో లెపర్డ్, చీతా
అండ్ లెపర్డ్. ఈ 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 బిగ్ క్యాట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది తీసుకొచ్చినారు 2023లో. ఇప్పుడు ఆ బిగ్ క్యాట్ అలయన్స్కి ఫర్ ద ఫస్ట్ టైం ప్రెసిడెంట్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. అది ఎవరంటే ఆప్షన్ ఏ భూపేష్ బాఘెల్, ఆప్షన్ బి భూపేందర్ యాదవ్, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి మనోజ్ పాండే. వెల్, ఆప్షన్ బి భూపేందర్ యాదవ్ గారిని రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ హీఈస్ ఆల్సో అండ్ యూనియన్ మినిస్టర్ అనమాట. హీఈస్ ఆల్సో యూనియన్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క మినిస్టర్ కూడా తను. సో తనని రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్గా అపాయింట్ చేయడం జరిగింది. Well, next question. Who has recently been appointed as new chairman of Indian Space Research Organization? ISRO oka new chairman evaru? Well, options chudamu. Option A, S. Somanath. Option B, V. Narayan. Option C, K. Sivan. Option D, Kasturi Rangan. ఆప్షన్ బి వి నారాయణ్ ఇస్ ది రైట్ ఆన్సర్ అనమాట. మనకి వి నారాయణ్ గారు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ఇస్రో. అండ్ ఇస్రో వచ్చేసి మనకి 1969 ఆగస్ట్ 15th నాడు ఇస్రో అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇస్రో ఒక ఫౌండర్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. Vikram Sarabhai is the founder of ISRO. And Vikram Sarabhai ni father of Indian space program అని కూడా అంటారు. అండ్ ఇస్రో ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఇస్రో ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. As Chief Election Commissioner of India, recently who has been appointed? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా లాగా రీసెంట్గా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది? ఆప్షన్ ఏ గైనేష్ కుమార్, ఆప్షన్ బి సుఖ్బీర్ సింగ్, ఆప్షన్ సి వివేక్ జోషి, ఆప్షన్ డి స్వామినాథ్ రామన్. వెల్, ఆప్షన్ ఏ గైనేష్ కుమార్ గారిని రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఈ అపాయింట్మెంట్ వచ్చేసి మనకి ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్స్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బేస్డ్ ఆన్ ది ఆర్టికల్ 324 అనే ఆర్టికల్ని బేస్ చేసుకొని మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక టెన్యూర్ వచ్చేసి 6 years లేకపోతే 65 years. 6 years లేదంటే 65 years. ఫర్ ఎగ్జాంపుల్ తను 57 years ఉన్నప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ తను 62 years ఉన్నప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యి ఉంటే 65 years వచ్చేసరికి తను రిటైర్ అయిపోతారు. లేదంటే 6 years తను టెన్యూర్ తీసుకున్న 6 years తర్వాత రిటైర్ అవుతారు. ఏది ఫస్ట్ వస్తే అది. సో అలా మనకి రీసెంట్గా గైనేష్ కుమార్ గారు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. వెల్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో నేను జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేసినాను. ఒక సింప్లిఫై చేయడానికి ట్రై చేసినాను మీ స్టడీ అనేది. సో ఈ కరెంట్ అఫైర్స్ మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేది వస్తూనే ఉన్నాయి. అండ్ నేషనల్ అపాయింట్మెంట్స్ అనే ఒక టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేసినాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ.